అదృశ్య దేవుని మహిమగల నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు గతించిన 3 నెలలు కాపాడి 4వ నెల అనుగ్రహించిన పరలోకపు తండ్రి నామం మహిమపరచబడును గాక. నీటి దినమందలి దైవ సందేశమునకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము యోబు 29వ అధ్యాయము 5-6 వచనాలను చదివిన ఎచ్చో అందు రాయబడిన ఒక పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో కూడిన మహిమగల వాక్యమును చదువుతున్నాను. దయచేసి వినండి. ఒకవేళ మీ దగ్గర బైబుల్ ఉన్న ఎడల నాతో పాటు మీ బైబిల్ని చూడగలరు. లేనిచో తదుపరైన వచనాన్ని చదివి మీరు దాన్ని ధ్యానించిన ఎడల నేను బోధించిన దానికంటేను అత్యధికముగా పరమ తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మీ హృదయాలలో అనేక అమూల్యమైన వాక్యములను ఆయన వివరించునుగాక. యోబు 29వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను, వినండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై యుండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. 6వ వచనం, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, బంధ నుండి నా నిమిత్తము నేను ప్రవాహముగా పారును. మళ్ళా చదువుతున్నానండి. సర్వశక్తుడు నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, బంధ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈ వచనమును ఆధారము చేసుకొని మీ మధ్య మాట్లాడబోయే అనుదిన వాక్య సందేశం యొక్క అంశము ఏమనగా నాకు తోడై యుండెను. 5వ వచనములో చివరి పదం నాకు తోడై యుండెను. ఎవరికి తోడై యుండెను అనగా యోబు ఉదహరించిన ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో దేవుడైన యెహోవా అబ్రహాముతో తన్ను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఆయన పలికిన దివ్యమైన వాక్కు నేను సర్వశక్తి గల దేవుడను. అదే మాదిరిగా యోబు అంటున్నాడండి, సర్వశక్తిమంతుడు ఇంకను నాకు తోడై యుండెను. ఈ యొక్క దీవెనకరమగు ఉదయకాలమందు ప్రభువు మనకు బయలుపరిచే అనుదిన మన్నాకు పోలిన వాక్యమేదనగా ఇంకను నాకు తోడై యుండెను. యోబు వచనాన్ని పలుకుటలో గల అతని అంతరాత్మలో ఉన్న భావన, ఆధ్యాత్మిక భావన ఏమనగా అతని యొక్క జీవితానికి ముందు దినాలలో ఉన్నట్లుగా కుటుంబం క్షేమముతో, సస్యశ్యామలమైన సమృద్ధితో, అరుణోదయ బలులతో, ప్రార్థన విజ్ఞాపనములతో, సకల ఆస్తిపాస్తుల మధ్య తొలతూగుచున్నప్పుడు ఉన్నటువంటి అనుభవమును తన యొక్క దీన స్థితిలో, శ్రమల కాలములో దాన్ని జ్ఞాపకం చేసుకొని పలుకుతున్నాడండి. ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనములో ఆయన అంటున్నటువంటి మాట, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, నీతిలో పడెను అని 6వ వచనములో ఆయన అంటున్నారండి. ఆ తర్వాత క్రింద వచనం చదవగా బంధ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈ 5-6 వచనాలు మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఆశీర్వాదకరముగా ఈ యొక్క మే నెలలో, ఈ యొక్క ఏప్రిల్ నెలలో దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ యొక్క వాక్యమందు మనము యోబు యొక్క జీవితాన్ని ఆలోచించిన ఎడల యోబు 1-2 వచనాలలో తన యొక్క ఉన్నతమైన స్థితిలో నుండి
అతడు దేవునిచే శోధింపబడి పరిశోధింపబడి శోధనల మధ్య అతడు కృంగిపోయి ఉన్నప్పుడు, నేను ఇంతటి స్థితికి దిగజారికిపోయిన, ఇంతటి శాపగ్రస్తమైనటువంటి స్థితిని అనుభవించుచున్నాను, ఇంకను నాకు తోడై ఉండెను. ఇదేనండి దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృప. దేవునికి మహిమ కలుగుగాక. మనతో కూడా ఈ యొక్క దినములన్నీ ఏప్రిల్ నెలంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, యోబు పలికినట్లుగా మనమును పలకటానికి తగినట్లుగా దేవుని యొక్క వాక్యం వివరించచ్చు ఉన్నది. ఇంకను దేవుడు నాకు, నా కుటుంబానికి తోడై ఉండెను. మరియు నా అడుగు పెట్టిన ప్రతి అడుగు నీతిలో పడినట్లుగా ఉండెను. బండ నుండి అనగా క్రీస్తు అనే బండ నుండి నూనె ప్రవాహముగా ప్రవహించుచున్నది. అనగా నూనె దేనికి సాదృశ్యం అనగా ఆశీర్వాదమునకును పవిత్రతకును సమృద్ధికిని సాదృశ్యమై ఉన్నది. కావున నేను పెట్టిన అడుగల్లా నీతిలో పడేను. బండ నుండి నూనె ప్రవాహము వలె ప్రవహించుచు ఉన్నది. ఈ యొక్క గొప్ప దీవెన, ఈ గొప్ప ఐశ్వర్యము ప్రభువగు యేసుక్రీస్తులో నుండి మనకు అనుగ్రహించబడును గాక. దేవుని వాక్యమందు కొన్ని ఈ యొక్క వచనములో ఉన్నటువంటి కొన్ని మాటల యొక్క అర్థాలను చూద్దాం. బండ నుండి అనగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనములో ఒక చిన్న పదం ఉండునండి. అదేమనగా క్రీస్తే ఆ బండ. కావున బండ నుండి అనగా క్రీస్తులో నుండి నూనె ప్రవాహము వలె ప్రవహించును. అనగా ఆ నూనె దేనికి సాదృశ్యం అనగా ఒలీవల నూనెకు సాదృశ్యమై ఉన్నది. మన ప్రభువైన యేసయ్యకు ఒక అలవాటు ఉన్నదండి. ఏంటి ఆ అలవాటు అనగా ఆయన ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచు ఉండేటువంటి వారు. లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయము 39 నుండి 44 వచనాల వరకు చదివిన ఎడల మనము ఆ యొక్క దివ్యమైన అనుభవాన్ని చూడగలం. యేసయ్యకున్నటువంటి అలవాటు ఏదనగా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థించుట. ఒలీవల అనగా ఆయిల్ ప్రెస్సింగ్, నూనెను తీసే గానుగ స్థలం, నూనెను తీసేటువంటి గానుగ స్థలం అని అర్థమా. దానికి మరి ఒక పదం ప్రాచీన హీబ్రూ అరామిక్ లాంగ్వేజ్ లో మాట్లాడినటువంటిది గెత్సేమనే. గెత్సేమనే పదాన్ని మనము వివరముగా ధ్యానించిన ఎడల గిత్ అనగా నూనె, నూనె అని అర్థం అండి. షెమానిం అనగా నూనెని పిండి తీసే స్థలం. అదే ఆయిల్ ప్రెస్సింగ్ ప్లేస్. నూనెను పిండి తీసేటువంటి ప్రదేశమును ఒలీవల నూనె అని పిలిచారండి. ఒలీవల నూనె దేనికి సాదృశ్యం అనగా అపవిత్రుడైనటువంటి మానవుణ్ణి పవిత్రునిగా మార్చేటువంటిది. రెండవది రక్షణ లేని అభాగ్యుణ్ణి రక్షణ ఇచ్చి భాగ్యవంతునిగా తీర్చేటువంటిది. మూడవది అసంతృప్తితో జీవించేటువంటి మానవులందరినీ సమృద్ధి అయినటువంటి జీవమును నొసగేటువంటి ఈ యొక్క 3 మాటలకు సాదృశ్యముగా నూనె, బండ నుండి నూనె ప్రవాహము వలె ప్రవహించునని యేబు చెప్పినట్లుగా క్రీస్తు అనే మహిమగల తన శరీరములో నుండి ఆశీర్వాదములు కుమ్మరించబడుచు ఉండునని ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకొనుచున్నాం. దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు అంటున్నాడు కదండి, నా అడుగెల్లా
నీతిలో పడెను అని. తెలుగు బైబుల్ కలిగిన వారి యొక్క మహాదివ్య భాగ్యం ఏదనగా నెయ్యి అనే చోట 1 అని అంకె వ్రాయబడి క్రింద దాని అర్థం రాశారు చూడండి. పాలు, నా అడుగెల్లా పాలల్లో పడెను. పాలను కాసి దాంట్లో కాస్త పెరిగి వేస్తే ఆ పాలన్నీ పెరుగవును. పెరుగును కవ్వం పెట్టి చిలకగా వెన్న వచ్చును. వెన్నను గిన్నెలో వేసి స్టవ్ మీద వేడి చేయగా నెయ్యిగా మారును. ఇక నెయ్యేనండి. సర్వ ప్రపంచమంతటికి నెయ్యి యొక్క రుచి ఎంతో విలువైనది, మధురమైనటువంటిది. బండ నుండి ప్రవహించే ఆ నూనె ప్రవాహము వలె ప్రవహించి ఎక్కడ పాపి, ఎక్కడ రక్షింపబడనటువంటి అభాగ్యుడు ఉండునో వానిని భాగ్యవంతునిగా మార్చి సమృద్ధి అయిన జీవితములోనికి రూపాంతరము పరిచేటువంటి మహిమ గల పరిశుద్ధ వాక్కును యోబు పలుకుచు ఉన్నాడండి. మొట్టమొదటిగా నా అడుగెల్లా ఎక్కడ పడెనండి? నా అడుగెల్లా ఎక్కడ పడెను అనగా దేవుని పరిశుద్ధ వాక్యములో కొన్ని అడుగులను మనం ధ్యానించుదాం. ఏమని ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నదనగా యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనమందు యెహోషువ అంటున్నాడండి, మోసేకు తోడైనట్లుగా నీకును తోడయిందును. కావున నా ధర్మశాస్త్రం చదువుటయందు, ధ్యానించుటయందు, బోధించుటయందు నీవు తప్పిపోకుండా ఉన్న యెడల మోసేతో ఉన్నట్లుగా నీకును తోడయుండెదా. యోబు 29వ అధ్యాయం 5వ వచనములో ఇంకను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను. ఎప్పుడు తోడయుండును అనగా ఆయన పరిశుద్ధ వాక్యమును, ఆయన ధర్మశాస్త్రమును చదివి ఆచరించి పాటించి అవలంబించి దాని ప్రకారముగా నడిచినప్పుడు దేవుని యొక్క దీవెన ఏదనగా నీ అడుగు, నీ వేసే ప్రతి అడుగు ఆ ప్రదేశాన్ని ప్రభువు నీకు ఆశీర్వాదకరంగా, ఏ స్థలమందు నీ అడుగు పెట్టుదువో ఆ స్థలమందు నిన్ను పోషించటానికి రాజులను నియమించును. ఆ స్థలమందు నిన్ను ఆదరించటానికి రాణులను నియమించును. నీ అడుగు పెట్టేటువంటి భూమి సారము కలిగినదైనా, సారము లేనిదైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శత్రువులు నిన్ను నన్ను చుట్టుముట్టుకొని ఉన్న, విరోధులు నిలవబడి ఉన్న ఆ స్థలములో దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కుటుంబము కొరకు కావలసినటువంటి సకల ఆశీర్వాదములను అక్కడ నుండి, భూమిలో నుండి ఆయన మొలకెత్తింపగల దేవుని మహా దేవుడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు నమ్మి ఆయనపై ఆధారపడేటువంటి వారు అడుగెల్లా వారికి వాగ్దాన భూమిగా దేవుడు అనుగ్రహించునుగాక. రెండవదిగా నా అడుగెల్లా పరిశుద్ధ వాక్యము సెలవీయబడుతున్నదండి. కీర్తన 37:31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. మనం స్లిప్ అవ్వటానికి ఆ ఛాన్స్ లేదండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారిపోవు. దేవుని స్తోత్రం. మనమందరము ఎరిగినటువంటిది, గుర్రానికి దాని పాదాలకు నాడా వేస్తారండి. ఆ నాడా వేయటం వల్ల ఎత్తైనటువంటి పర్వత శిఖరాల మీదకు వెళ్ళినప్పుడు దాని పాదం ఆ రాతి బండ మీద గ్రిప్పుగా పట్టుకొని అడుగు తర్వాత అడుగు తీసి ఆ ఎత్తైన స్థలానికి తన యజమానుడు కోరినట్లుగా నడిపించుకొని వెళ్ళాను. దేవుడు నీకు నాకిచ్చిన బహుమానమనబడిన పరిశుద్ధ గ్రంథమును మన హృదయములో భద్రము చేసుకొని ఆ పరిశుద్ధ గ్రంథము ప్రేరేపించిన ప్రకారం మన జీవితాన్ని మార్చి దాని ప్రకారం నడిచిన ఎడల మన అడుగులు జారవు. నా అడుగెల్లా నీతిలో పడిన యోబు చెప్పినట్లుగా నీవు పెట్టిన ప్రతి అడుగు జారిపోకుండా క్రీస్తు కొరకు మన ఆయన రాకడ వచ్చే వరకు, మన తుది శ్వాస విడిచే వరకు నిలవబడగలం. రెండవదిగా కీర్తన 40వ కీర్తన 2వ వచనమందు నా అడుగులను స్థిరపరచుము. దావీదు భక్తుడు కోరుచున్నటువంటి ప్రార్థన, నా అడుగులు స్థిరపరచుము.
పరలోకపు తండ్రి ఈయన స్థిరము లేనటువంటి వాడనై, అస్థిరుడనై, గాలికి ఎగిరేటువంటి దూసితో సమానముగా అవిశ్వాసపరునిగా ఉన్నాను, నన్ను స్థిరపరచుము తండ్రి అని ప్రార్థన చేయుచున్నాడు. అదే ప్రార్థన నీది, నాది, మనది అగునుగాక. మన అడుగులను ప్రభువు స్థిరపరిచేటువంటి వాడు. సామెతల 4వ అధ్యాయము 12వ వచనం చదవగా, నా అడుగులు నీ అడుగు ఇరుకున పడదు. దేవుడు నీవు బయలుదేరినప్పుడు ఎన్ని అడుగులు వేసి ప్రయాణించాలి, ఎన్ని అడుగులు వేసి మన ఇంటికి చేరాలని దినమిచ్చిన దేవుడు, రోజిచ్చినటువంటి దేవుడు నీ అడుగులను ఆశీర్వదించేటువంటి వాడు. నీ వేసే ప్రతి అడుగులో ఆయన అడుగులు వేసి ఈయన నడిపించేటువంటి వాడని మర్చిపోకండి. అందుకే జ్ఞాని చెప్పుచున్నాడు, నీ అడుగులు ఇరుకున పడవు అని. దేవునికి స్తోత్రం. నడక నీ జీవిత ప్రయాణం, పరుగు నీ పాదము తొట్టిల్లదు. దినదినము ఆయనకు సమీపముగా ఉండి, దినదినము ఆయనకు దగ్గరగా నివాసము చేస్తూ ప్రభువును అత్తుకొని ఉన్న ఎడల ఆ పరలోకపు తండ్రి యోబు చెప్పినట్లుగా సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నిశ్చయముగా నేటి దినాలలో సర్వప్రపంచం అదిరి బెదిరిపోవచ్చున్నదండి. ప్రారంభించిన యుద్ధం ఈనాటికి 26 రోజులు పైగా ముగించబడుతున్నప్పటికీ ఇక ఇది ఎన్ని రోజులు కొనసాగునో, ఈ యొక్క ముగింపు ఎప్పుడో తెలియదండి. ఈ లోపల ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఆ యుద్ధ ప్రభావం ఈ దినాన నీవు నేను జీవనానికి ఆధారమైనటువంటి గ్యాస్ లేక, పెట్రోలియం లేక ఎన్నో బాధలు పడుచు ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాను ఇంకను ఆయన నీ కుటుంబానికి, నీకు, నీ యొక్క పిల్లలకు కావలసిన ప్రతి ఒక్క దీవెన ఆ ప్రభువు నీకు తోడయుండిన ఎడల సకలమును సమస్తమును ఆ ప్రభు సమకూర్చగల మహిమ గల దేవుడై ఉన్నాడు. ఆఖరుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో ఒక గొప్ప మాట మన కొరకు వాగ్దానపూర్వకముగా వ్రాయబడి ఉన్నదండి. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకరముగా జరుగు. కావున ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం అదిరిపోకుండా, బెదిరిపోకుండా, ఒకరంటున్నారు ఏది దొరకదు, యుద్ధం ముగించే వరకు 2వ కరోనా లాక్డౌన్ దినాలు మనము అనుభవించవలసి ఉండునని కలవరము చెందే మన హృదయాలలో ప్రభువు అంటున్నాడు, భయపడకుడి, మిమ్మల్ని పోషించే దేవుడను నేనై ఉన్నాను. సర్వశక్తుడు ఇంకను ప్రపంచమే యుద్ధాలతో మునిగిపోయి ఒకరికి ఒకరు జీవనానికి ఆధారమైనటువంటి వాటిని కాల్చుకొని పేల్చుకొని నిర్మానుశూన్యమైపోవచ్చున్నప్పటికీ ఇంకను నాకు తోడై ఉన్నాడు. నేను నా అడుగెల్లా నీతిలో పడిన ప్రభువు చెప్పినట్లుగా ఈ వాగ్దానాన్ని దేవుడి యొక్క 4వ నెలలో ప్రభు మీ ఎడల నెరవేర్చునుగాక, సఫలము చేయనుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ చిన్న క్లుప్తమైన పరిశుద్ధ వాగ్దానాన్ని వినిన నీ యొక్క బిడ్డలందరిని ఆశీర్వదించండి, బలపరచండి. నేటి దినాలలో మేము వినుచున్నా, సంభవించుచున్నా, అనుభవించుచున్న దుర్ఘటనలలో నుండి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని చేయబడవకు తండ్రి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను ప్రభు, ఆమేన్. పునరుద్ధాన మహిమ గల దేవుని యొక్క సన్నిధి మీ 50 మందితో ఉండును గాక. ప్రభు తానే మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.